హాయ్ అండి. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఎంతో హెల్తీగా మనము చిరుధాన్యాలతో చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు మంచి గ్రేవీ కర్రీని కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ కిలోంపావు గోధుమ పిండిని అయితే తీసుకోవాలండి. కిలోంపావు అంటే పావు కిలో గ్లాస్తో 5 గ్లాసులు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే 1 గ్లాస్ వచ్చేసి రాగి పిండి, 1 గ్లాస్ వచ్చేసి సజ్జ పిండి, 1 గ్లాస్ వచ్చేసి జొన్న పిండిని తీసుకోవాలండి. తీసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుని ఏదైనా ఒక డబ్బాలో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు చిరుధాన్యాల పిండిని తీసుకోండి. అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా మెత్తగా అయితే కలిపేసుకోవాలండి. దానిలాగా కష్టపడాల్సిన పని లేదండి. ఇది త్వరగా మనము కలిపేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటాయండి ఈ చపాతీలు. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎందుకంటే రాగి పిండి వేసాం కదా, అందుకే లాస్ట్లో మరి కొంచెం వాటర్ వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి చాలా సాఫ్ట్గా అయిపోతాయండి ఈ చపాతీలు అనేవి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మనము ప్లేట్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడే చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు మీకు ఒక 2 అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి నేను. చూడండి, ఇక్కడ చపాతీ పిండి అయితే బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోండి. మరి చిన్న బాల్స్లా కాకుండా కొంచెం మీడియం సైజు లాగా బాల్స్ని చేసేసుకోండి. మనం చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో దానికంటే కొంచెం పెద్ద సైజుని చేసుకోండి. చేసేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా చేయాలండి. ఫాస్ట్గా చేస్తే గనక అతుక్కొని పోతాయి. కాబట్టి కొంచెం స్లోగా చేసుకుంటే ఈ చిరుధాన్యాలతో హెల్తీగా మనకి చపాతీ అనేది రెడీ అయిపోతుంది. ఇవి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం ఇలా మీడియం సైజులో తయారు చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చిరుధాన్యాల చపాతీని ప్యాన్ మీదకి యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ చపాతీలను కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. మనము డైలీ తినే చపాతీకి ఈ చిరుధాన్యాల చపాతీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎదిగే పిల్లలకి కూడా చాలా చాలా మంచిదండి ఈ మల్టీగ్రెయిన్ చపాతీ అనేది. 2 వైపులా బాగా కాలిన తర్వాత లైట్గా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకుని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా మనకి చిరుధాన్యాల చపాతీ రెడీ అండి. 10 నిమిషాల్లో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులను యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, 3 యాలుకలు, 5-6 లవంగాలను కూడా యాడ్ చేసేసుకుని అలాగే 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ దినుసులన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు దినుసులను ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 5 కానీ 6 కానీ ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న ఇంచు కొబ్బరి ముక్క, ఊరెమ్మ, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ దినుసులన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని మీకు ఎంత కుదిరితే అంత మెత్తగా పట్టి తీసుకోవాలండి. ఇలా పట్టిన తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని
మరలా ఒకసారి బాగా ఇలా స్మూత్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని యాడ్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కూడా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చేసి కారం, ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయంత చింతపండును కూడా ముందే నానబెట్టుకున్నానండి. 1 గ్లాసు వాటర్ పోసుకుని మొత్తం అంతా బాగా ఇలా తీసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సాల్ట్ అన్నీ ఒకసారి చెక్ చేసేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక 7-8 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, మనకి రెడీ అయిపోయింది. కూరగాయలు లేకుండా 5-10 నిమిషాల్లోనే ఈ గ్రేవీ కర్రీని రెడీ చేసేసుకోవచ్చండి. మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఎదురు చూస్తున్న వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మిల్లెట్స్తో చపాతీ అలాగే మంచి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.